గారు మీరు చెప్పండి. అంటే చూస్తున్న అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ మనం చూస్తున్నాం. ఒకరినంటే మరొకరిని అంటున్న పరిస్థితి. కానీ సోషల్ రియాలిటీకి పొలిటికల్ రియాలిటీకి ఉన్న వేరియేషన్ అనేది మాత్రం మారటం లేదు. అన్ని పార్టీలు బీసీల విషయంలో అదే అన్యాయం చేస్తున్నారు అన్నది ఆ సామాజిక వర్గం నుంచి వస్తున్న అంశం. సో ఓవరాల్గా మీరేం చెప్తారు? అది వాస్తవం అండి మీరన్న మాట. అయితే 1951 నుంచి 91 వరకు 40 ఏళ్ళు రాజకీయ విధానాల మీద, ఆర్థిక విధానాల మీద, పబ్లిక్ సెక్టార్ మీద, తర్వాత లిబరలైజేషన్ మీద, ఇటువంటి అనేక విధానాల మీద చర్చ జరిగింది. 91 తర్వాత అస్తిత్వ రాజకీయాలు అమల్లోకి వచ్చినాయి. అంటే విపి సింగ్ సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వేషన్స్ ప్రకటించగానే ఆయనకు మద్దతు ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత అద్వానీ రథయాత్ర చేపట్టడం, ఆ తర్వాత బాబ్రీ మసీదు కూల్చేయటం, ఆ తర్వాత మత రాజకీయాలు అమల్లోకి వచ్చినాయి. ఆ తర్వాత ప్రాంతీయ పార్టీలు ఎస్పీ కానీ, లేకపోతే ఆర్జేడీ కానీ, లేదా ఇతర కాంశీరామ్ కానీ, ఇతరులు బీసీ రాజకీయాలు, ఎస్సీ రాజకీయాలు, దళిత రాజకీయాలు ఇవన్నీ అమల్లోకి వచ్చినాయి. అంటే 91 తర్వాత మతం కానీ, కులం కానీ, లేదా ప్రాంతీయవాదం కానీ, మన తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో ప్రాంతీయవాదం కానీ, వీటన్నిటి కలిపి మనం మతమైనా, కులమైన, ప్రాంతం మీద చేసే రాజకీయాలను అస్తిత్వ రాజకీయాలు అంటారు. అంటే వాళ్ళ గుర్తింపును వాళ్ళు నిలబెట్టుకోవటానికి, వాళ్ళ గుర్తింపు దాని పేరు మీద గుర్తింపు ఎక్కువ చేసుకోవడానికి జరిగినటువంటి ఉద్యమాలు ఇవి. ఇది ఒక భాగం. రెండవది, ఇవాళ వాస్తవానికి బీసీలు 50%, 56% దేశవ్యాప్తంగా ఉన్నారు. కానీ ఈ బీసీలని వాడుకోవటం తప్ప వీళ్ళకు వాస్తవానికి ఆ రాజ్యాధికారంలో వాటా 50% కానీ 55% కానీ దక్కటం లేదు. ఇది వాస్తవం. తర్వాత రెండవది, ఇప్పుడు రాను ఇంకా 91 తర్వాత ఈ 30 ఏళ్లలో బాగా క్యాపిటల్ పెట్టుబడి పాత్ర పెరిగింది, డబ్బుల పాత్ర పెరిగింది. డబ్బుల పాత్ర పెరిగిన తర్వాత డబ్బులు లేని కులాలన్నీ వెనకబడిపోయినాయి. ఇప్పుడైనా బీసీని ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యేగా చేస్తావా అంటే, అమ్మో నేను అని ఖర్చు పెట్టలేననే స్థితి వచ్చింది. అంటే అసెంబ్లీ 25 కోట్లు, పార్లమెంట్ అయితే 100 కోట్లు అనేటువంటి స్థితి వచ్చినాక ఈ కులాల వెనకబడ్డ కులాలు లేదా ఎస్సీ ఎస్టీ జనరల్ సీట్లు పోటీ చేయాలన్నా ఎవరికి ధైర్య సాహసాలు లేవు. బీసీలు కూడా ఎంపీపీ జడ్పీటీసీ వరకు వచ్చి ఆగిపోతారు. కాబట్టి ఇంత పెట్టుబడి పెట్టడం అనేటువంటి సాధ్యం కాదు, కాబట్టి వెనకబడిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళ షేరు, వాళ్ళకు బీసీల షేరు అది ఎవరో మోడీ దయదలిచో, రాహుల్ గాంధీ దయదలిచో, లేదా మరొక పార్టీ నాయకులు దయదలిచో బీసీలకు ఇస్తున్నారు. దయదలటం కాదు, స్టాట్యూటరీ షేర్ కావాలి, చట్టబద్ధమైనటువంటి హక్కు కావాలి. ఇవాళ ఓసీలు ఎక్కడ ఉద్యమాలు చేయకొట్టినే, ఏ డిమాండ్ పెట్టకొట్టినే, ఏ పికెటింగులు చేయకొట్టినే మోడీ గవర్నమెంట్ ఈబీసీ పేరు మీద 10% రిజర్వ్ చేసింది. ఇది అంటే అసలు ఈ దేశంలో ఉన్నదే 10% మంది ఓసీలు. వాళ్ళ కోసం ఉద్యమాలు లేకుండా అడగకుంటే 10% రిజర్వ్ చేసేసాడు మోడీ. మరి సుప్రీంకోర్టు తీర్పు ఏంది? 50% రిజర్వేషన్స్ దాటడానికి ఇల్లేదన్నారు. మరి 50% బీసీ, ఎస్సీ, ఇతర రిజర్వేషన్స్ అయిపోయినాక మిగతా 50% ఓసీ కోసం పోటీ పడాలి అందరు. దాంట్లో ఓపెన్ కాంపిటీషన్లో డెవలప్డ్ క్యాస్ట్ పడవచ్చు, బీసీ, ఎస్సీ అందరికి హక్కు ఉంది. ఇప్పుడు ఏబీసీ పేరు మీద 10% రిజర్వ్ చేస్తే ఇక ఉన్నది 40%. అంటే ఆ 10%లో బీసీలు నష్టపోయారు, ఎస్సీలు నష్టపోయారు, ఎస్టీలు నష్టపోయారు. మరి అడగకుండానే 10% రిజర్వ్ చేసినటువంటి మోడీ కానీ, లేదా మోడీని సపోర్ట్ చేసిన రాజకీయ పార్టీలు కానీ ఇప్పుడు వాస్తవమైనటువంటి షేర్ మరి 10% ఈబీసీ రిజర్వ్ చేస్తే 50% బీసీలు ఉంటే 50% రిజర్వ్ చేయాలి కదా. మరి చట్టం ఒప్పుకోదు. కాబట్టి ఇవాళ ఒక స్టాట్యూటరీ, ఇప్పుడు పంచాయతీరాజ్ వ్యవస్థ నుంచి మొదలు పెడతారు, 42% ఇస్తాం అంటున్నారు. కానివ్వండి, ఏ పార్టీ ఇస్తే ఇవాళ ఎన్టీ రామారావు ఉండగా పంచాయతీరాజ్ వ్యవస్థలో దరిదాపు 34% ఇచ్చాడు. తెలంగాణ వచ్చినాక అది 26% తగ్గించారు బీసీల రిజర్వేషన్స్. మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు మేము 34% ఇస్తాం పంచాయతీరాజ్ వ్యవస్థలు అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇష్టం ప్రకారమో, కేసీఆర్ ఇష్టం ప్రకారమో, రేవంత్ రెడ్డి ఇష్టం ప్రకారం వాళ్ళకు దయ ఉంటే ఇవ్వటం లేకపోతే ఇవ్వకపోవటం కాదు, అది క్వశ్చన్ కాదు. స్టాట్యూటరీ షేర్ అది చట్టం కావాలి. 42% చట్టం అయితే అప్పుడు బీసీలకు వాళ్ళ షేర్, వాళ్ళకు పదవులు వచ్చే అవకాశం ఉంది. ఇవాళ అన్నిటికన్నా ముఖ్యంగా రాజకీయ అధికారం చేతులుంటే తప్ప ఎంపవర్మెంట్ రావట్లేదు. అన్నిటికన్నా కాంశీరామ్ ఇచ్చినటువంటి పిలిపే అది. రాజకీయ అధికారం లేకుంటే ఈ దేశంలో ఏం పని చేయలేమని. కాబట్టి అటువంటి రాజకీయ అధికారం చట్టం ద్వారా రావాలి తప్ప దయదలిచి ఇచ్చేది కరెక్ట్ కాదు. ఇప్పుడు 42% కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తున్నది. కులగణన
తీశారు, 3% పాల్గొనలేదన్నారు, జనాభాకు సరిపోలేదన్నారు. ఇప్పుడు నెల రోజులు పోస్ట్ పోన్ చేశారు ఎస్సీ కమిషన్ని. అట్లాగే ఈ 3% సర్వే కానివ్వండి, సర్వే అయిన తర్వాత కూడా తప్పు అయితే మళ్ళీ కూడా గొడవ చేయొచ్చు, మళ్ళీ కూడా ఆధారాలు చూపెట్టి కాదు ఇగో ఈ తప్పులు ఉన్నాయి సార్ అని చెప్పొచ్చు. కానీ జరిగేటువంటి లోపాలను అడ్డం పెట్టుకొని 42% కాకుండా చేయాలన్నటువంటి ఎత్తుగడలు నేను చూశాను. ఎందుకంటే విపి సింగ్ 27% రిజర్వేషన్ కల్పించినప్పుడు స్టేజీల మీద అన్ని పార్టీల నాయకులు, ఈ పార్టీ ఆ పార్టీ లేదు, అన్ని పార్టీల నాయకులు మాట్లాడితే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అని మాట్లాడేది. ఆయన రిజర్వేషన్ చట్టం తేగానే పోలరైజేషన్ వచ్చింది. ఈ మాట్లాడిన వాళ్ళందరూ యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్కు నాయకత్వం వహించారు. అంటే వీళ్ళ పేర్లు చెప్పి వాడుకోవటం తప్ప వీళ్ళకు రియల్గా ఎంపవర్మెంట్ రావటం ఇష్టం లేదు అన్ని పార్టీలల్లో. తర్వాత రెండవది, వాళ్ళకు సబ్మిస్గా, నాయకత్వానికి సబ్మిసివ్ ఉన్నంత కాలం మంచోడు, చాలా మంచోడు, చారి మంచోడు, లేకపోతే ఇంకోటి మంచోళ్ళు, ఇంకోళ్ళు మంచోళ్ళు చెప్తారు. వాళ్ళ స్థాయికి వచ్చి నాయకత్వం కావాలి, లేదా ఒక ఎమ్మెల్యే సీటు కావాలి, లేదా ఒక ఎమ్మెల్సీ సీటు కావాలి అనగానే అనవదొక్కేస్తారు, లేదా వానికి వ్యతిరేకంగా ఇంకేమన్నా పెడతారు, ఇంకో కులాన్ని తీసుకొచ్చి పెడతారు. అట్లా ఇవాళ చెస్సులో పావులు పెట్టినట్టు పెట్టుకుంటూ వస్తారు 70 ఏళ్ళ నుంచి. ఇప్పుడు చట్టం రానివ్వండి, తప్పు చేశాడు రేవంత్ రెడ్డి, 3% ఇంకా పాల్గొనలేదు అనుకుందాం. అది బహుశా రేవంత్ రెడ్డి కారణం కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు. దాంట్లో ఆస్తుల గురించి అడిగారు. ఈ ఆస్తుల గురించి అడగటంతో చాలా మంది దూరం అయ్యారు, ఆస్తులు చెప్పాల్సి వస్తుందని. తర్వాత పేద వర్గాలు మైగ్రేట్ అయినాయి ఇతర రాష్ట్రాలు. ఇవాళ బీహార్, ఒరిస్సాలంతా మన రాష్ట్రంలో కూలి చేసుకుంటున్నారు. అక్కడ లెక్క తీస్తే ఇక్కడ 10% మంది మన రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి మన వాళ్ళు కూడా ఇతర రాష్ట్రాలకు పోయిన వాళ్ళు, ఇతర దేశాలకు పోయిన వాళ్ళు, తర్వాత ఆస్తులు చూపెట్టాల్సి వస్తుందని దూరంగా ఉన్నటువంటి వాళ్ళు, లేదా రాజకీయం కూడా ఎవరైనా ఒక 1 or 2% వాళ్ళు కూడా దూరంగా ఉండి ఉండొచ్చు. కాబట్టి వాళ్ళ 3% లెక్క తీసిన తర్వాత మళ్ళీ ఏం చేయాల్సిందో చూద్దాం. కాబట్టి ఇవాళ మోడీ చర్చ, రాహుల్ చర్చ ఎందుకు అవసరం లేదు. ఒకవేళ మోడీ చర్చ కానీ రాహుల్ చర్చ కానీ చెప్పాలంటే నేను ఒక 3 minutesలో నేను కన్క్లూజన్ ఇవ్వగలను. వాస్తవమే, ఇప్పుడు కులగణన జరిగినప్పుడు లేదా ఈ రిజర్వేషన్ పద్ధతి జరిగినప్పుడు కులాలు అటు ఇటు మారుతున్నాయి. కొన్ని కులాలు మమ్మల్ని ఓసీలో చేర్చమని, కొన్ని కులాలు ఓసీ నుంచి బీసీలో చేర్చమని, బీసీలో ఉన్న కులాలే మమ్మల్ని బీసీఏలో చేర్చమని, బాగా వెనకబడిన వాటిలో చేర్చమని, ఇట్లా డిమాండ్లు ఉన్నాయి, చాలా డిమాండ్లు ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఈ డిమాండ్లల్లో మోడీ కులం కూడా మధ్యన మారిండొచ్చు, ఓసీ నుంచి ఓబీసీకి మారిండొచ్చు, అది కూడా నిజమే కావచ్చు. అట్లాగే రాహుల్ గాంధీ కూడా ఆయన తండ్రి ఫిరోజ్ ఖాన్ అనేది ఆయన ముస్లిం కాదు. అంటే పేర్లు మన ఇప్పుడు దుదేకుల ముస్లిం పేర్లు ఒక తిరిగేటుంటాయో అట్లా ఉన్నటువంటి పార్సీ, ఆ తర్వాత ఆ దగ్గర ఉన్నటువంటి వాటి మతాలకన్నిటికి కూడా ముస్లిం పేర్లలాగానే ఉంటాయి. ఫిరోజ్ ఖాన్ ముస్లిం కాదు, పారసీ, మన రతన్ టాటా కులానికి చెందినటువంటి ఆయన దానికి దగ్గర మతాలు ఉన్నాయి. దాంట్లో రోసియన్స్ అని ఒక మతం ఉంది. ఇది మన టాటా ఒక మతం. ఆ ఫిరోజ్ ఖాన్ గండి, ఆయన పేరు ఫిరోజ్ ఖాన్ గండి. ఫిరోజ్ ఖాన్ గండికి 2 అన్నలదమ్ములు, 2 అక్కల చెల్లెలు ఉన్నారు, 5 వాళ్ళ కుటుంబ సభ్యులు. ఆయన స్వాతంత్రోద్యమంలో పాల్గొంటూ మహాత్మా గాంధీ అనుచరుడుగా, మహాత్మా గాంధీ ఇష్టం ఉన్నటువంటి వ్యక్తిగా ఎప్పుడో అసలు 42కు ముందే, స్వాతంత్రం రాకముందే ఫిరోజ్ ఖాన్ గండికి బదులు ఫిరోజ్ ఖాన్ గాంధీ అని పేరు పెట్టుకోండి. ఆ తర్వాత 42లో ఇందిరాగాంధీని మ్యారేజ్ చేసుకోండి. ఇందిరాగాంధీ మ్యారేజ్ చేసినాక జనరల్ గా మన ఇండియాలో ఏమైతుందంటే 2 ఇంటర్ క్యాస్ట్లు మ్యారేజ్ చేసుకుంటే ఎవరిది డామినెంట్ అయితే ఆ కులం వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. డామినెంట్ ఉన్నటువంటి వారసత్వాన్ని పిల్లలకు రెడ్డి ఎస్సీ చేసుకుని రెడ్డి అనే పెట్టుకుంటున్నారు పేర్లు, రావు ఎస్సీ చేసుకుని రావు అనే పెట్టుకుంటున్నారు. ఇట్లా డామినెంట్ క్యాస్ట్ పేర్లు పెట్టుకుంటారు. అట్లా ఇందిరాగాంధీ డామినెంట్ కాస్ట్, నెహ్రూ నుంచి బ్రాహ్మణ్ వారసత్వంగా కులగణన లక్ష్యం కాస్త కులాల మూలాలు వెతికే వరకు కూడా వెళ్ళిపోయింది. వినండి ఒక్క మాటే. కాబట్టి ఇవాళ డామినెంట్ క్యాస్ట్ల యొక్క పేరు రావడంతో ఆ పేరుతో కొనసాగుతా ఉంది. కాబట్టి ఇవాళ మోడీనో రాహుల్ గాంధీనో చర్చనీయాంశం చేయకుండా ఇవాళ 42% పంచాయతీరాజ్ వ్యవస్థలో సక్సెస్ చేసే బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీద ఉంది. రేపు ఈ 3% లెక్క తీసినాక చట్టం చేసే దగ్గర కానీ, తీర్మానం చేసే దగ్గర కానీ అసెంబ్లీలో ఎవరి నిజాయితీ ఎంతో తేలుద్ది. రెండవది, పార్లమెంట్ లో కూడా చట్టం చేసి 9th షెడ్యూల్ చేర్చే విషయంలో ఏ పార్టీ వైఖరి ఎంతో తేలుద్ది.